సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఏసీబీ అరెస్ట్తో శివబాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదాస్పద భూములకు అనుమతులు ఇచ్చారంటూ బాధితుడు సూర్యప్రకాష్ ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఆదేశాల్ని పక్కన పెట్టి అనుమతులు ఇచ్చారన్నారు. రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్కు హైరైజ్ అపార్ట్మెంట్స్కు అక్రమంగా శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చారని తెలిపారు. గతంలో తనను బెదిరించిన వారిలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారంటున్న బాధితుడు సూర్యప్రకాష్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో అతడు భారీగా అవినీతి పాల్పడ్డాడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఇప్పటివరకు ఏసీబీ చెప్తుంది. కానీ ఏకంగా ఒక బాధితుడు దాదాపు తన 7 ఎకరాల పొలాన్ని అక్రమంగా వేరొకరికి కట్టబెట్టి కూడా హైరైజ్ బిల్డింగ్లు కడతా ఉన్నారు. అది చాలా అక్రమంగా జరిగిందన్న అంశానికి సంబంధించి కొన్ని 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ కూడా బాధితులు ప్రస్తుతం మన సాక్షి రాసిన సూర్యప్రకాష్ మనతో ఉన్నారు. ఏంటి ఆ గొడవ, ఏంటి ఆ ల్యాండ్ సంబంధించి కూడా ఎలాంటి పర్మిషన్లు ఇచ్చాడు, ఎలా అక్రమాలు పాల్పడ్డాడు, మనతో పాటు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తా ఉన్నాం పుప్పాలగూడలో మీకు ఎలాంటి భూమి ఉంది, ఎలాంటి అక్రమాలకి పాల్పడ్డాడు, మీకు చేసిన అన్యాయం ఏంటి? పుప్పాలగూడ సర్వే నెంబర్ 447 అండి. అందులో మాకు 6 acres 36 గుంటాస్, 6 ఎకరాలు 36 గుంటలు మా ఫ్యామిలీదండి. అది దీని మీద ఎన్నో ఏళ్ల నుంచి కోర్టు కేసు నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారో వాళ్ళతోటి కూడా కేసు నడుస్తుంది. వాళ్ళ కేసు కూడా డిస్మిస్ అయిపోయింది. సరే ఇచ్చాను అనేసి అఫిడవిట్ ఫైల్ చేశాక నేను హెచ్ఎండిఏలో ఇమీడియట్గా నేను మా అడ్వకేట్ కలిసి ఇద్దరము సెపరేట్ లెటర్స్ మళ్ళీ రాసాము హెచ్ఎండిఏకి. ఆర్టీఐ యాక్ట్ లెటర్, యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ ఒక లెటర్ సబ్మిట్ చేసాము. మీరు అంటున్నారు కదా నాకు రిప్లై ఇచ్చారనేసి, ఆ పర్టికులర్ డాక్యుమెంట్, ఆ పర్టికులర్ లెటర్ది పోస్టల్ ఎక్నాలజ్మెంట్, పోస్టల్ రిసీట్స్ నాకు ఇవ్వండి అనేసి, ఇది దాదాపు 1.5 year పైన అయిందండి. రిప్లై లేదు. ఒకటేసారి కాదు, ఇంకోసారి కూడా రాశాను నాకు రిప్లై లేదు ఇవ్వండి అని, దానికి కూడా రిప్లై లేదు. ఏం జరిగింది దీని వెనకాల? అంటే మీరు అప్లై చేసిన 10 రోజులకే వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం, ఆ లోపల వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అది జరిగిపోతా ఉంది. అంటే ఏం జరిగిందని మీరు భావిస్తారు? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? సార్, ఎవరు ఉన్నారని నేను చెప్పలేను సార్, బట్ ఇక్కడైతే హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు డెఫినెట్లీ. అది వాళ్ళు నాకు ఓరల్గా చెప్పారు. ఈ రోజు నాకు ఎటువంటి కాల్ రికార్డింగ్ లేదు కాబట్టి నేను చెప్పలేను. నాకు ఫోన్లలో నాతోటే మాట్లాడారు డైరెక్ట్గా. పెట్టుకోవద్దని చెప్పారు. దీని వెనకాల ఎవరున్నారనే విషయం కూడా నాకు చెప్పారు. పోవద్దు అనేసి నాకు బిల్డర్సే చెప్పారండి. బిల్డర్స్ రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి సచ్చిదానందరావు గారు, నేను హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు ఆయన నాకు కాల్ చేశారు. ఇది నేను మీరు ఇచ్చింది తీసుకోండి, లేదు అంటే కన్స్ట్రక్షన్ చేసేస్తాము, కేసు నడుస్తూనే ఉంటుంది 30 ఏళ్ళు అనేసి ఇదే మాట అన్నారు. ఎందుకు అంటే ఆయన వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది చాలా మంచి పని అండి. శివబాలకృష్ణ ఒక్కడే కాదు, దీని వెనకాల చాలా మంది ఉన్నారు, హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు, ఆయన కింద చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో అనేక అవినీతి కార్యకలాపాలు చూడు. దీంట్లో ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారులు, అతని కింది స్థాయి అధికారులు చాలా పెద్ద మొత్తంలో కూడా వీళ్ళకు ప్రమేయం ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్న అవసరమైతే ఏసీబీకి ఈ అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తాను, లేఖ రాస్తానని ప్రస్తుతం బాధితులు చెప్తా ఉన్నారు. టుడే బ్రహ్మనాయుడుతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.